హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో కొత్త రెసిపీ అయితే ఏం కాదండి. జస్ట్ నేను చాలా టైమ్స్ అయితే ట్రై చేశాను. కాకపోతే వీడియోస్ అయితే ఇప్పుడైతే తీసాను. ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసి ఇన్స్టంట్ దోశ అనమాట. జస్ట్ ఓన్లీ మనకు బియ్యం పిండి ఉంటే చాలండి ఇంట్లో. ఇంకా మనం పట్టించుకున్నైనా సరే, మీరు మార్కెట్లో తెచ్చుకున్నైనా సరే, ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ ఉంది. దీంట్లోకి అయితే పల్లి చట్నీ చేశాను నేనైతే. ఇంకా ప్రాసెస్ ఏంటంటే చూపిస్తాను. ఇంకా చూడండి, బియ్యం పిండి అయితే తీసేసుకున్నాను. ఓన్లీ బియ్యం పిండి, ఇంక ఇందులో ఏ పిండి యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. అంత పర్ఫెక్ట్, అంత బాగా వస్తాయి అనమాట. సో ఇంకా 2 కప్స్ అయితే నేనైతే పిండి వేసేసుకున్నాను. ఇష్టం మన క్వాంటిటీ బట్టి. ఇంకా ఇందులో అయితే సన్నగా తరిమిన క్యారెట్ అయితే తురుము తీసుకున్నాను. చూడండి, సన్నగా తరిగిన అల్లం అల్లం ఓన్లీ అల్లం మాత్రమే తురుముకున్నాను. ఇగో నేను దీంతో అయితే తురుముకున్నానండి. అంత సన్నగా అంటే అంత సన్నగా వచ్చిందనమాట. కొంచెం కూడా అసలు కొంచెం అనేది అది చూస్తున్నారు కదా మీరు. ఇంకా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే. ఇంకా ఇందులోకి కావాల్సినంత ఉప్పు అయితే కూడా యాడ్ చేసుకున్నాను. సో ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు అండ్ కొత్తిమీర అనమాట. ఇంకా సో ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకున్నాను. ఇంకా మిగిలిన క్యారెట్ తురుము, ఆనియన్స్ అవన్నీ అయితే వేసేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా అదంతా కలుపుకోవాలి. మనకు వాటర్లో అవన్నీ కలిసేంత వరకు క్యారెట్ తురుము కానీ, ఇంకా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది కానీ ఇంకా మా పాప ఉంది కాబట్టి తను తింటుందని. సో పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు నేను. పచ్చిమిర్చి యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ అని ఇలా ఉండాలి. ఇంకా పల్చగా కూడా ఉన్న మనకు వస్తాయి అన్నమాట. ఏం ప్రాబ్లం, ఏం డౌట్ అనేది ఏం ఉండదు. ఎందుకంటే పల్చ అయితే రావని అది ఏం లేదండి. ఎంత పల్చగా ఉన్నా కానీ ఈ పిండితో అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. సో 5 మినిట్స్ అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని, ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నేను కొంచెం చిన్న ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో ముంచి ఇట్లా రాసేసుకొని ఇంకా పోసేసుకున్నాను. చూడండి, ఒక చిన్న గిన్నెతో అయితే నేనైతే పోసేసుకున్నాను అనమాట. సో ఇంకా మీరు ఇష్టము, గరిటెతో కొంటే ఇట్లా ఒక చిన్న గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ పోసుకుంటే పర్ఫెక్ట్ అనమాట. ఇవి అనేది గంటెతో ఎక్కువ పోసుకోనికి రాదు, ఇష్టం మన అలవాటుని బట్టి. సో గంటెతో కూడా పోసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్, ఎంత ఎమ్మి అంటే అసలు ఎన్ని తింటున్నామో కూడా తెలియదు. అంత స్మూత్గా కూడా ఉంటాయి. క్రిస్పీనెస్గా కావాలంటే క్రిస్పీనెస్గా కాల్చుకోవచ్చు, 2 టైమ్స్ 2 సైడ్స్ కాల్చుకోవచ్చు. ఇష్టం లేని 1 సైడ్ వాళ్ళు కూడా కాల్చుకోవచ్చు. అన్ని దోశలు కూడా ఇలానే పోసేసుకున్నమాట, 1 బై 1. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.